హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్. భారీగా దసరా సెలవులు. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు. దసరా సెలవుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మీకు 15 నుంచి 20 రోజులు సెలవులు లభిస్తే మీరు మీ కుటుంబాలతో హాయిగా ప్రయాణం చేయవచ్చు. అక్టోబర్ 3 నుంచి దసరా పండుగ జరుపుకుంటున్నారు. దసరా ప్రారంభోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక సమాచారం ఇచ్చింది. తెలంగాణలో దసరా సెలవులు. ఈసారి దసరా పండగకి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏకంగా 13 రోజుల సెలవులు ఇచ్చారు. ఇప్పటికే అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు విద్యాసంస్థలు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయి. అయితే కొన్ని ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 1న కూడా సెలవు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే అక్టోబర్ నెలలో సగం రోజులు సెలవులకు పోనున్నాయి. దీంతో 15 రోజులు విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు వివిధ పట్టణాల్లో నివాసం ఉండే విద్యార్థులు సొంతిళ్లకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులు అక్టోబర్ 6న దసరా పండుగ కాబట్టి 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13 వరకు ఈ సెలవులు కొనసాగుతాయి. అంటే అక్టోబర్ 14 సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే మరో 2 రోజులు కలిసి వస్తాయి. మొత్తం 12 రోజులు దసరా సెలవులు తీసుకున్నట్లు అవుతుంది. అయితే దసరా సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే పైన పేర్కొన్నట్లు అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు. మరి ప్రభుత్వం దసరా సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.